గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. నీ కుమార్ దామిరా. ముందు హెడ్లైన్ చూద్దాం. సింగపూర్ కంపెనీ మెయిన్ హార్ట్ వల్లే 1.5 కోట్లకు మూసీ ప్రాజెక్ట్. డిపిఆర్ సిద్ధం కాకుండానే బడ్జెట్ పెంచేసిన రేవంత్ సర్కార్. వివాదాస్పద కంపెనీ మెయిన్ హార్ట్కు మూసీ రివర్ ప్రాజెక్ట్. స్పందించని బీజేపీ, సోషల్ మీడియాలో నెటిజన్ల ఫైర్. మూసీని మురికి కూపం చేసిందే కాంగ్రెస్. ఢిల్లీకి మూటలు పంపేందుకు మూసీ సుందరీకరణ. 11 బడా నిర్మాణాలు అక్రమమంటూ డిప్యూటీ సీఎం ప్రకటన. కోట్లు గుమ్మరించిన కొనుగోలుదారుల్లో టెన్షన్. కాంగ్రెస్ను ఈడ్చికొట్టిన హర్యానా ఓటర్. హస్తం 7 గ్యారంటీలను రిజెక్ట్ చేసిన పబ్లిక్. జమ్మూ కాశ్మీర్లో ఇండియా కూటమి జయకేతనం. 6 సీట్లకే పరిమితమైన కాంగ్రెస్. జోరు మీదున్న భారత్. బోనీ కోసం బంగ్లాదేశ్. ఇవాళ ఢిల్లీలో సెకండ్ T20. అట్టహాసంగా సాలకట్ల బ్రహ్మోత్సవాలు. వైభవంగా శ్రీవారి గరుడ సేవ. డీటెయిల్ చూస్తే మూసీ మెయిన్ హార్ట్ లింక్ డొంక కదులుతోంది. అమరావతి గ్రాఫిక్స్ మూసీలో ఫిక్స్ అవ్వడం వెనుక భారీ అవినీతి భాగోతం బట్టబయలవుతుంది. మెయిన్ హార్ట్ రంగప్రవేశంతోనే మూసీ సుందరీకరణ అంచనాలు 1.5 కోట్లు దాటాయి. తొలుత 50,000 కోట్లుగా ప్రకటించిన సీఎం రేవంత్ కన్సల్టెన్సీ బృందం భేటీ తర్వాత అంచనాలను ఏకంగా 3 రెట్లు పెంచేశారు. మరోవైపు మూసీ 1.5 కోట్ల వ్యయంపై కమలదళం నోరు మెదపకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండున్నర నెలల్లోనే మూసీ సుందరీకరణ ప్రాజెక్టు వ్యయం ఏకంగా 1,00,000 కోట్లు అదనంగా ఎందుకు పెరిగింది? సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు లేదు, అంచనాలు అంతకన్నా లేవు. కానీ అంచనాలను సీఎం ఎలా పెంచి ప్రకటించారు? ఈ మధ్యలో ఏం జరిగింది? అంచనాలు పెంచింది ఎవరు? వీటన్నింటికీ అన్ని వేళ్లు మెయిన్ హార్ట్ వైపే చూపిస్తున్నాయి. అవును, పొరుగున ఉన్న ఏపీలో అమరావతి గ్రాఫిక్స్ మాయా ప్రపంచానికి సూత్రధారి అయిన ఈశ్వరన్ కు చెందిన ఈ కంపెనీ రంగప్రవేశంతోనే మూసీ సుందరీకరణ అంచనా వ్యయం అమాంతంగా పెరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అమరావతి రాజధాని అభివృద్ధి పేరిట ఈశ్వరన్ కంపెనీ కన్సార్షియం స్టార్టప్ రాజధాని పేరుతో ఏకంగా 66,000 కోట్ల అవినీతికి స్కెచ్ వేసిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అదే ఈశ్వరన్ కు చెందిన మెయిన్ హార్ట్ మూసీ సుందరీకరణలో ప్రవేశిస్తున్న దరిమిలా మున్నందు అమరావతి గ్రాఫిక్స్ తరహాలోనే కాకుండా సుందరీకరణ ఏ మలుపులు తిరగనున్నాయనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు హయాంలో పురుడు పోసుకున్న మూసీ సుందరీకరణను ఎవరు అడ్డుపడినా పూర్తి చేస్తామని రేవంత్ ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. సీఎం కుర్చీలో కూర్చున్నది మొదలు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టును గురు తన బాధ్యతగా భుజానికెత్తుకున్నారు రేవంత్ రెడ్డి. మూసీ సుందరీకరణ మాస్టర్ ప్లాన్ రూపొందించే కీలక బాధ్యతను సింగపూర్ కు చెందిన మెయిన్ హార్ట్ కన్సార్షియం కు అప్పగిస్తూ ప్రభుత్వం ఈ నెల 4న ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఇందుకు 8 నెలల ముందే ఆ కంపెనీకి చెందిన ప్రతినిధి బృందం సీఎం రేవంత్ రెడ్డిని సచివాలయంలో కలిసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 6న సచివాలయంలో కంపెనీ ప్రతినిధులు కలిసి కంపెనీ గతంలో చేపట్టిన పలు రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుల వివరాలను ప్రజెంటేషన్ రూపంలో తెలియజేశారు. మార్చి 10న భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో మూసీ సుందరీకరణకు 50,000 కోట్లు ఖర్చవుతుందని రేవంత్ ప్రకటించారు. మే చివర్లో మెయిన్ హార్ట్ కంపెనీ మూసీ సుందరీకరణపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. అందులోనే మూసీ సుందరీకరణకు 1.5 కోట్లు ఖర్చవుతుందని పొందుపరిచినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అప్పటి నుంచి నెమ్మదిగా ప్రభుత్వ పెద్దల నోటి నుంచి మూసీ సుందరీకరణ అంచనా వ్యయం పెరుగుతూ వచ్చింది. జూన్ 14న ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ మూసీ సుందరీకరణ ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని 71,000 కోట్లుగా ప్రకటించారు. జూలై 4న గోపన్పల్లి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో మూసీ అంచనా వ్యయాన్ని 1.5 కోట్లుగా వెల్లడించారు.
సింగపూర్ మాజీ మంత్రి ప్రస్తుతం అవినీతి కేసులో జైల్లో ఉన్న ఈశ్వరన్ మెయిన్ హార్ట్ కంపెనీలో ప్రధాన భాగస్వామి. ఈశ్వరన్ కు చెందిన మరో కంపెనీ సెమికాపన్ అసెండర్ సింగ్ బ్రిడ్జికే అమరావతి నగరాభివృద్ధి బాధ్యతను గతంలో చంద్రబాబు ప్రభుత్వం అప్పగించింది. అప్పటి ఏపీ ప్రభుత్వ పెద్దలతో కలిసి కృష్ణా నది తీరాన ఏకంగా 66,000 కోట్ల దోపిడీకి ఈశ్వరన్ స్కెచ్ వేశారనే ఆరోపణలు ఉన్నాయి. స్విస్ ఛాలెంజ్ విధానంలో అమరావతి స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును చంద్రబాబు ప్రభుత్వం ఏకపక్షంగా అసెండర్స్ కన్సార్షియంకు అప్పగించింది. 1,691 ఎకరాలతో పాటు 5,500 కోట్లు పెట్టే ఏపీ సర్కార్కు 42% వాటా, కేవలం పర్యవేక్షణ చేసే అసెండర్స్ కు 58% వాటా దక్కేలా ఒప్పందం జరిగిందని మీడియాలో కథనాలు వచ్చాయి. సింగపూర్ బయట అవినీతి తీరు ఇలా ఉంటే, ప్రపంచంలోని అవినీతి రహిత దేశాల్లో 5వ స్థానంలో నిలిచిన సింగపూర్లోనూ ఈశ్వరన్ అవినీతి చక్రవర్తిగా విరాజిల్లారు. గుజరాత్లోని నర్మదా నది ఒడ్డున ప్రపంచంలోనే ఎత్తైన పటేల్ విగ్రహం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, యూపీలోని గ్రేటర్ నోయిడా, ఆగ్రా మధ్య 6 ఏళ్ల యమున ఎక్స్ప్రెస్ వే, యూపీలోని తన నియోజకవర్గం వారణాసిలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వారణాసి ఎక్స్ప్రెస్ వే కారిడార్ తన డ్రీమ్ ప్రాజెక్టులంటూ ప్రధాని మోదీ తరచూ చెబుతూనే ఉండేవారు. ఈ ప్రాజెక్టులన్నింటినీ మెయిన్ హార్ట్ కంపెనీనే చేపట్టడం గమనార్హం. మెయిన్ హార్ట్ కు ఈ ప్రాజెక్టులు దక్కడంపై బీజేపీ పెద్దల రాయబారం ఉండొచ్చన్న అనుమానాలు లేకపోలేదు. మోదీ కలల ప్రాజెక్టులను పూర్తి చేసిన కంపెనీపై విమర్శలు వ్యక్తం చేస్తే బీజేపీ అధిష్టానానికి ఆగ్రహం కలుగుతుందేమోనన్న కారణంతోనే రాష్ట్ర కాషాయ పార్టీ నేతలు మూసీ విషయంలో మెయిన్ హార్ట్ పై నోరు మెదపడం లేదా అనే అనుమానాలను నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్లో మరోసారి వర్గపోరు బగ్గుమంది. ఎమ్మెల్యే మందుల సామెలతో పై సొంత పార్టీ నేతలే తిరుగుబావుట ఎగురవేశారు. ఈ నియోజకవర్గంలో మాజీ మంత్రి దామోదర్ రెడ్డి ఎమ్మెల్యే వర్గాలుగా కాంగ్రెస్ విడిపోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. సొంత పార్టీ నేతల ధర్నాలు, రాస్తారోకలు, దిష్టిబొమ్మ దహనాలు, అరెస్టులతో తుంగతుర్తి నియోజకవర్గం అట్టుడుకుతోంది. ఎమ్మెల్యే మందుల సామెలు నియంతృత్వ విధానాలను మానుకునే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని, గాంధీ భవన్ వెళ్లి తమ నిరసనను వ్యక్తం చేస్తామని అసంతృప్త నేతలు ప్రకటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు తారస్థాయికి చేరాయి. ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తలు వేరువేరు వర్గాలుగా విడిపోయి గొడవలకు దిగుతున్నాయి. ప్రజలకు పాలన అందించాల్సిన ఎమ్మెల్యేలు, ఎంపీలు వర్గపోరులో బిజీగా ఉన్నట్లు పలు సంఘటనల ద్వారా స్పష్టమవుతుంది. నల్గొండ జిల్లా కాంగ్రెస్ లో వర్గ పేరుకు పెట్టింది పేరు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కాంగ్రెస్ లో మొదటి నుంచి కార్యకర్తల మధ్య కుమ్ములాటలే కొనసాగుతున్నాయి. 10 ఏళ్లు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వర్గపోరు నాయకుల ఆధిపత్యంతోనే ఆగమాగమవుతుంది. తాజాగా తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి మందుల సామేలు ఎమ్మెల్యేగా గెలిచినా అక్కడ మాత్రం సొంత పార్టీలోనే వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. ఎమ్మెల్యే మందుల సామేలు ఒంటెద్దు పోకడలు తట్టుకోలేమని, తమను మనోవేదనకు గురి చేస్తున్నాయని సొంత పార్టీ నేతలే తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తమను పట్టించుకోకుండా నియంతృత్వంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే చర్యలతో సొంత పార్టీ నేతలే రోడ్లెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. మందుల సామేలు ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి తుంగతుర్తి కాంగ్రెస్ లో వర్గపోరు సాగుతూనే ఉంది. మొదటి తమను ఎమ్మెల్యేగా పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ సీనియర్లు విమర్శలు చేస్తున్నారు. ఓ దశలో 9 మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు సమావేశమై ఎమ్మెల్యే వైఖరి మార్చుకోవాలని కూడా చెప్పినట్లు సమాచారం. అయితే 9 మండలాల అధ్యక్షులను పిలిపించి తనతో ఉండేవాళ్లు ఉండొచ్చని, తగిన ప్రాధాన్యం ఇస్తానని మందల సామేలు హామీ ఇచ్చారట. అయితే 1-2 మండలాల అధ్యక్షులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ మిగతా మండలాల అధ్యక్షులను, ఎమ్మెల్యేలను దూరం పెట్టినట్లు టాక్ నడుస్తుంది. అయితే ఎన్నికల ముందు పార్టీలో చేరిన నేతలకు మాత్రమే ఎమ్మెల్యే వంత పాడుతున్నారని కాంగ్రెస్ సీనియర్లు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మాట్లాడినా, వ్యతిరేక పోస్టులు పెట్టినా బెదిరింపులతో సరిపెట్టకుండా పోలీస్ కేసులు పెట్టి హింసిస్తున్నారని హస్తం పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. తుంగతుర్తి నియోజకవర్గం కాంగ్రెస్
మందల సామేల్ వర్సెస్ మాజీ మంత్రి దామోదర్ రెడ్డిగా విడిపోయింది. మందల సామేల్ కు వ్యతిరేకంగా ఉన్న వర్గమంతా దామోదర్ రెడ్డి వర్గంగా ఎమ్మెల్యే భావిస్తున్నారని, అందులో భాగంగా మమ్ములను అణచివేస్తున్నారని కాంగ్రెస్ లీడర్లు ఆరోపిస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ లో మరోసారి వర్గపోరు భగ్గుమంది. పాత లీడర్లను పట్టించుకోవడం లేదని, తమకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని, ఎమ్మెల్యే ఒంటెద్దు పోకడలపై పోరాటం చేయాలని, అందుకోసం డీసీసీ ఉపాధ్యక్షుడు యోగానందచారి అధ్యక్షతన అర్వపల్లిలో సమావేశానికి సిద్ధమయ్యారు. సమావేశాన్ని సీరియస్ గా తీసుకున్న ఎమ్మెల్యే రాత్రికి రాత్రి ఎక్కడికక్కడ లీడర్లు, కార్యకర్తలను అరెస్టు చేయించడంతో కాంగ్రెస్ వర్గపోరు మరోసారి బట్టబయలైంది. కాంగ్రెస్ కార్యకర్తల అరెస్టులతో మాజీ మంత్రి దామోదర్ రెడ్డి ఎంట్రీ అయ్యారు. తక్షణమే తమ నాయకులు, కార్యకర్తలను విడుదల చేయాలని పోలీసులను కోరారు. అంతటితో ఆగకుండా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ప్రతి మండలంలో రాస్తారోకలు, ధర్నాలు, దిష్టిబొమ్మ దహనాలు చేయించారు. దీంతో అరెస్టు చేసిన కాంగ్రెస్ నేతలను విడుదల చేశారు. అయితే తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ లో మాత్రం వర్గపోరు భగ్గుమంటుంది. తనను గెలిపించిన కాంగ్రెస్ క్యాడర్ ను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేలపై పోరాటం కొనసాగిస్తామని, హైకమాండ్ వద్దనే ఆటో ఈటో తేల్చుకుంటామని కాంగ్రెస్ సీనియర్ లీడర్లు ప్రకటించారు. పీసీసీకి ఫిర్యాదు చేస్తామని అసంతృప్తి నేతలు స్పష్టం చేశారు. పాత లీడర్లను కాదని కొత్త లీడర్లకు స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే తమను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుంచి తామే కాంగ్రెస్ పార్టీని కాపాడుకున్నామని, అనుకోకుండా వచ్చి పోటీ చేస్తే డబ్బులు ఖర్చు చేసి గెలిపించుకుంటే మందుల సామేలు మారిపోయారని విమర్శిస్తున్నారు. సొంత పార్టీ నేతలను పట్టించుకొని ఎమ్మెల్యే మందుల సామేలుపై చర్యలు తీసుకుని సరిదిద్దుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని ప్రకటించారు. తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ లో వర్గపోరుతో ఎప్పుడు ఏ గొడవ జరుగుతోందోనన్న ఆందోళన ప్రజల్లో నెలకొంది. గొడవలు లేని పాలన అందించాలని ప్రజలు కాంగ్రెస్ ను, స్థానిక ఎమ్మెల్యేలను కోరుతున్నారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుందా అంటే అవుననే సమాధానం కార్మిక వర్గాల నుంచి వినిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో తమ సమస్యలు పరిష్కారం అవుతాయనుకున్న కార్మికులకు తీవ్ర నిరాశ ఎదురైంది. ఆర్టీసీకి అద్దె బస్సులతో ప్రమాదం పొంచి ఉందని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కార్మికులకు విరుద్ధ కార్యాచరణ కనిపించడంతో పరిస్థితులు తలకిందులైనట్టు భావిస్తున్నారు. రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టిన తర్వాత ఆర్టీసీలో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. గతంలో కంటే ఆక్యుపెన్సీ రేషియో ఇప్పుడు దాదాపుగా రెట్టింపైంది. రాఖీ పండుగ సందర్భంగా ఆగస్టు 19న ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణించిన వారి సంఖ్య అక్షరాల 63 లక్షలు. వీరిలో మహాలక్ష్మి పథకాన్ని వినియోగించుకున్న మహిళల సంఖ్య 41.74 లక్షలు. ఆ ఒక్కరోజే 38 లక్షల కిలోమీటర్ల మేర బస్సులు తిరిగాయి. దాంతో రాఖీ రోజు మహాలక్ష్మి ద్వారా 17 కోట్లు, రెగ్యులర్ టికెట్ల ద్వారా 15 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఆర్టీసీలో పదవీ విరమణ చేస్తున్న సిబ్బంది సంఖ్య పెరుగుతూనే ఉంది. కానీ కొత్తగా నియామకాలు మాత్రం జరగడం లేదు. తెలంగాణ ఏర్పడినప్పుడు ఆర్టీసీకి 10,450 బస్సులుండగా 57,254 మంది కార్మికులుండేవారు. అదే ఈ ఏడాది జూన్ నాటికి బస్సుల సంఖ్య 9,149కి, సిబ్బంది సంఖ్య 40,415 మందికి పడిపోయింది. గతంలో అద్దె బస్సులు 1,431 మాత్రమే ఉండగా ఇప్పుడవి 2,750కి పెరగడం ఆందోళనకర పరిణామమని కార్మికులు వాపోతున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాలం చెల్లిన వాటి స్థానంలో కొత్త బస్సులు తెస్తున్నారు. కానీ అదనపు బస్సులను మాత్రం తీసుకురావడం లేదని ఆర్టీసీ జేఏసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి ఆరోపించారు. ఈ మధ్యకాలంలో కూడా చాలా బస్సులు డ్రైవర్లకి కంట్రోల్ ఉంటలేవు. పాత బస్సులు, డొక్కు బస్సులు నడపడం వలన 180-170 మంది కూర్చుంటే 40 మంది 50 మంది కూర్చునే బస్సు, దాని కాలం చెల్లిన బస్సు పక్కకి వెళ్ళిపోతూ ఉంది, రోడ్డు దిగిపోతూ ఉంది, బస్సులు ఎక్కడ పడితే అక్కడే ఆగుతూ ఉన్నాయి, ఫెయిల్యూర్ ఎక్కువైపోయింది. మరి దీని అంతటికి కారణం ఏంటి? అధిక ప్రయాణికులు ఎక్కడం వల్ల. కాబట్టి ఇవాళ ఈ పథకం సక్సెసా కాదా అంటే పాక్షికంగా సక్సెస్. కానీ కొత్త బస్సులని కొని సబ్సెంట్గా పాపం వాళ్ళ కూర్చోవడానికి సీటు కూడా ఇచ్చే పరిస్థితి లేని ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఇవాళ మరి
బెంగళూరులో 6,000 బస్సులు నడుస్తూ ఉంటే హైదరాబాద్ సిటీలో 200 బస్సులే నడుస్తున్నాయి. అవి కూడా ఎప్పుడు ఆగుతాయో ఎప్పుడెక్కడ పోతుందో తెలియని పరిస్థితి ఉంది. పెరిగిన ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులను ప్రవేశపెట్టాలి. కానీ ఆర్టీసీ యాజమాన్యం మాత్రం ఈవీ బస్సుల పేరిట ప్రైవేట్ ఆపరేటర్లకు అవకాశం కల్పిస్తున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఆర్టీసీ నిబంధనల మేరకు ఒక బస్సుకు 6 కార్మికులు సేవలందించాలి. 1000 బస్సులు ప్రైవేట్ ఆపరేటర్ల ద్వారా వస్తున్నాయంటే 2,000 మంది డ్రైవర్లను, 1000 మంది శ్రామికులను, మరో 1000 మంది హెల్పర్లను ఆర్టీసీ కోల్పోయినట్టేనని వాపోతున్నారు. దశల వారీగా ఆర్టీసీలో 2,400 ఈవీ బస్సులు రానున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ గతంలో ప్రకటించారు. అయితే వాటిని ప్రైవేట్ ఆపరేటర్ల ద్వారానే ప్రవేశపెడతారని సమాచారం ఉంది. ఈవీ బస్సుల కాంట్రాక్టు విధానం బయటకు చెప్పడం లేదని, యాజమాన్యం దృష్టి ప్రైవేటీకరణ వైపే సాగుతున్నదని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం వెంటనే ఈ మహాలక్ష్మి పథకం సక్సెస్ కావాలి, భవిష్యత్ అంతా ఉండాలి, ప్రభుత్వానికి మేలు జరగాలి, వాళ్ళ ద్వారా జరుగుతుంది అనుకున్నప్పుడు ఆర్టీసీ కార్మికులుగా చాలా ఇబ్బంది కష్టాలు పడుతూ ఉన్నాం. ఇంకా ఇటువంటి కష్టాలు పడలేం. కాబట్టి దీనికి ఎక్కడనో పులి స్టాప్ పెట్టాలి. డెఫినెట్గా సబ్సెంట్ బస్సులను కొనండి. ఇవాళ దాదాపుగా ఇంకొక 1,500 బస్సులు అదనంగా రావాలి. నేను అనేది ఏంటంటే ఆర్గ్యుమెంటేషన్ కాదు, బస్సు ఖరాబ్ అయితే బస్ ప్లేస్లో పెడితే గదే ఉంటుంది, అది కాదు, కొత్త బస్సులు రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి జేఏసీగా డిమాండ్ చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. త్వరలోనే 3,000 పోస్టులు భర్తీ చేస్తున్నామని, కార్మికుల కొరత తీరుతుందని మంత్రి ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించడం బోగస్ అని కార్మికులు చర్చించుకుంటున్నారు. ఇటీవల కరీంనగర్, నిజామాబాద్లలో అద్దె బస్సులను ప్రారంభించి అదేదో సంస్థ సొంత బస్సుల్లా ప్రచారం చేసుకోవడంపై కార్మికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొత్త బస్సులు కొనడం లేదు, ఆర్టీసీ ట్రేడ్ యూనియన్ ను పునరుద్ధరించడం లేదు, పైగా కార్మికులకు రావాల్సిన బకాయిలు కూడా అలాగే ఉండిపోయాయి. ఇవన్నీ చూస్తుంటే సంస్థను ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానం కలుగుతోందని జేఏసీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఆర్టీసీలోకి ప్రైవేట్ ఆపరేటర్ల ద్వారా పెద్ద ఎత్తున ఈవీ బస్సులను తీసుకువస్తున్నారని మండిపడుతున్నారు. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 800 ఈవీ బస్సులు వస్తున్నాయని, జిల్లాలో కూడా 200 బస్సులు తీసుకొస్తున్నారని అంటున్నారు. ఈవీ బస్సుల కాంట్రాక్ట్ విధానం బయటకు చెప్పడం లేదని, వెంటనే దీని గురించి బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎక్కడోళ్ళకి అక్కడ నిన్న ఉద్యోగులకు కూర్చోబెట్టిండ్రు, స్టేడియంలో మీటింగ్లు పెట్టిండ్రు, అందరికీ పోయి చెప్తా ఉన్నారు ఇన్ని ఉద్యోగాలు 19,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తా ఉన్నారు. మా ఉద్యోగాలు ఏమైనాయి? మా నోటిఫికేషన్లు ఏమైనాయి? ఇవాళ డిపోకి 30 మంది డ్రైవర్లు షార్ట్, 20 మంది కండక్టర్లు షార్ట్ ఉన్నారు. నిన్న మొన్న బ్రెడ్ విన్నర్లో హైదరాబాద్ ఇక్కడ సిటీలో ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి తర్వాత మిగతా వాళ్ళ సంగతి ఏంది? ఇవాళ ఆర్టీసీలో కూడా మరి సర్వీస్లో ఉన్న వాళ్ళకి టెస్ట్ పెట్టే విధానం ఉంది. మొన్న నోటిఫికేషన్ ఇస్తా అన్నారు, అందరితో అప్లికేషన్లు తీసుకున్నారు. పోయిన నెల 10వ తారీఖు ఎగ్జామ్ ఉండే, పోస్ట్పోన్ చేశారు. ఎందుకంటే ఎవరు చెప్పారు? మరి వాళ్ళు ఆశలతో ఉంటారు కదా. నువ్వు పెట్టిన టెస్ట్ ప్రకారం పెట్టండి. రెండోది ప్రభుత్వం ఖాళీ ప్లేసులు, గతం నుంచి 15,000 మంది రిటైర్డ్ అయిపోయారు. వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళని ఒక్కరిని కూడా పెట్టలేదు. 15,000 మందిది ఇవాళ అవసరం, నీడ్ ఉంది. కొత్త అంటే డ్రైవర్లు, కండక్టర్లు, శ్రామికులు, మెకానికులు, సూపర్వైజర్లు, క్లర్కులు, అట్లాగే ఏడీపీడీ వీళ్ళందరూ కూడా రావాలి. కొత్త డిఎంలు కూడా రావాలి. ప్రైవేట్ బస్సులను ప్రారంభించి అదేదో తమ గొప్పగా చెప్పుకుంటున్న ప్రభుత్వం తీరు చూసి జనం నవ్వుకుంటున్నారు. ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామన్న కాంగ్రెస్ ఎన్నికల హామీ ఇంకా నెరవేరలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కళ్ల ముందే చేతికొచ్చిన పంటలు జారిపోవడంతో ఆదిలాబాద్ జిల్లా అన్నదాతలు గుండెలు బాదుకుంటున్నారు. ఎన్నో ఆశలతో వానాకాల పంటలను సాగు చేసిన రైతుల ఆశలపై భారీ వర్షాలు, వరదలు నీళ్లు చల్లాయి. అధిక వర్షాలతో నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం చెల్లించి ఆదుకుంటామని ప్రభుత్వం ప్రకటించి నెల రోజులు గడిచిపోతున్నా ప్రభుత్వం పంట నష్టపరిహారం ఊసెత్తకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు, వరదలకు నష్టపోయిన రైతులు అరిగోసపడుతున్నారు. ఇప్పటికే పంట నష్టం సర్వేలు పూర్తి చేసిన అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపించారు. అయితే ఇప్పటి వరకు పంట నష్టపరిహారం చెల్లింపుపై ఎలాంటి ఆదేశాలు అందలేదని అధికారులు చెబుతున్నారు.
జిల్లాలో 2041 మంది రైతులకు గాను 9006 ఎకరాలలో నష్టం జరిగినట్లు అధికారుల సర్వేలో తేలింది. దీంతో ఎకరానికి 10,000 చొప్పున పరిహారాన్ని రైతులకు చెల్లించాల్సి ఉంది. ఈ ఏడు ఆగస్టు, సెప్టెంబర్ మాసాలలో భారీ వర్షాలు కురిశాయి. దాదాపుగా వర్షాకాల సీజన్ ముగిసిపోవడంతో యాసంగి పంటల సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. చేతిలో పెట్టుబడులకు చిల్లి గవ్వ లేకపోవడంతో దిక్కులు చూస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంట నష్ట పరిహారం చెల్లించి జిల్లా రైతులను ఆదుకోవాలని రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. పంట పరిహారం అందుతుందో లేదోనన్న అనుమానాలు వ్యక్తం చేస్తూ రైతులు ఆందోళనకు గురవుతున్నారు. వ్యవసాయ శాఖ కేవలం అంచనా పరిమితమైందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో వేల మంది రైతుల పంటలు దెబ్బతిన్నా కొందరికి మాత్రమే నష్టపరిహారం వర్తించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పంటలు దెబ్బతిని నెల రోజులు గడుస్తున్నా ప్రభుత్వం పంట నష్టం చెల్లించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పంట నష్టపరిహారం కోసం బాధిత రైతులు అధికారుల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేదంటున్నారు. ప్రభుత్వం స్పష్టతను ఇవ్వకపోవడంతో అధికారులు కూడా సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. పరిహారం చెల్లింపునకు కొన్ని నిబంధనలు విధించడంతో కొంతమంది రైతులకే నష్టపరిహారం అందే అవకాశం కనిపిస్తోంది. ఎలాంటి షరతులు లేకుండా నష్టపోయిన రైతులందరికీ పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం ఎప్పుడిస్తుందో అర్థం కావడం లేదు. నెల రోజులు గడిచిపోతున్నా ఆదేశాలు లేవని అధికారులు చెబుతున్నారు. అవసరానికి పరిహారం సొమ్మును అందిస్తే రబీ పంటల పెట్టుబడి సహాయానికి అవకాశం ఉండేవి. పరిహారం అందకపోవడంతో అప్పో సొప్పో చేసి పంటలను సాగు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రైతుల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. 35% పైగా పంట దెబ్బతిన్న రైతులకి పరిహారం చెల్లించే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. అయితే పెన్ గంగా బ్యాక్ వాటర్ ముంచెత్తడంతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పూర్తిగా పంటలు కొట్టుకుపోవడంతో రైతులకు నిరాశ మిగిలింది. పెట్టుబడులు నీళ్ల పాలైందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఎకరానా 10,000 చొప్పున జిల్లాకు రావాల్సిన నష్టపరిహారం కోట్ల రూపాయలలో ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎక్కువగా జైనత్, ఉట్నూర్, భీంపూర్ మండలాల్లోనే అధికంగా పంట నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ వైఖరిపై రైతులు మండిపడుతున్నారు. అయితే జిల్లాలో పంట నష్టంపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రైతులు నష్టపోతున్నారని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం పంట నష్టపరిహారాన్ని అందరికీ అందేలా చూడాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో రియల్ ఎస్టేట్ డమాలైంది. కొనేవారు లేక రిజిస్ట్రేషన్ కార్యాలయాలు పూసిపోతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంగా స్థిరాస్తి రంగం కుదేలైంది. రియల్ వ్యాపారులతో పాటు కమిషన్ ఏజెంట్ల జీవనం అస్తవ్యస్తమైంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద నమ్మకం లేక రియల్ ఎస్టేట్ కంపెనీలు అమరావతి బాట పడుతున్నాయి. హైదరాబాద్, విజయవాడ తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లో ఖమ్మం జిల్లా రియల్ ఎస్టేట్ కు ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ భూముల ధరలు హైదరాబాద్ తో పోటీ పడుతుంటాయి. భూమి అనుబంధ రంగాలతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా సాగుతుండేది. వందల ఎకరాల్లో గేటెడ్ కమ్యూనిటీలు డెవలప్ అయ్యాయి. అయితే ఇదంతా గతం. ఇప్పుడు ఖమ్మం జిల్లా రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయింది. ఒకప్పుడు నెలకు 100 ఫ్లాట్లు అమ్మిన ఏజెంట్లు ఇప్పుడు 4-5 ఫ్లాట్లు అమ్మడం కూడా గగనమైపోయింది. గడిచిన ఏడాది కాలంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్కటంటే ఒక్క కొత్త వెంచర్ కూడా రాలేదంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎంత దయనీయ స్థితికి దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చి పెట్టే అత్యంత కీలకమైన శాఖల్లో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కీలకం. భూముల క్రయ విక్రయాలు ఎంత జరిగితే ప్రభుత్వానికి అంత భారీగా ఆదాయం సమకూరుతుంది. ఎప్పుడు కలకలలాడుతూ ఉండే రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. ఆదాయ వనరులను పెంచుకోవాలనే తపన కాంగ్రెస్ సర్కారులో ఉన్నట్టు కనిపించడం లేదు.
అన్ని రంగాలను నిర్లక్ష్యం చేసినట్టే రియల్ ఎస్టేట్ రంగాన్ని భ్రష్టు పట్టించింది. కొనుగోలుదారులు, వ్యాపారులకు అనువైన రియల్ ఎస్టేట్ పాలసీ తీసుకురావడంతో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. 10-15 సంవత్సరాల నుంచి ఖమ్మం రియల్ ఎస్టేట్ వ్యాపారిగా చేస్తున్నాను. హైదరాబాద్ లో కూడా మా వెంచర్లు ఉన్నాయి. ప్రెసెంట్ రియల్ ఎస్టేట్ రంగం ఒక్కసారిగా కుదేలేదు. ఎవరు ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్ చేసే పరిస్థితి అయితే కనిపించడం లేదు. గతంలో 15,000, 16,000 కలిసినటువంటి ప్లాట్లు కూడా ప్రస్తుతం తక్కువ అమ్ముకునే పరిస్థితి, ఆర్థిక ఇబ్బందులు ఉండి అమ్ముదామన్నా సరే 8-9 వేలకు కూడా కొనే పరిస్థితి కూడా ఖమ్మంలో లేదు ప్రజెంట్. ఇలాంటి సిచ్యువేషన్స్ ప్రజెంట్ మార్కెట్ని చాలా కుదేలు చేశాయి రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రస్తుతం. ప్రజల కొనుగోలు శక్తి మందగించడం కూడా రియల్ ఎస్టేట్ కుంగిపోవడానికి మరో కారణంగా చెబుతున్నారు. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ సర్కార్ అనేక సంక్షేమ అభివృద్ధి పథకాల రూపంలో ప్రజలకు డబ్బు చేరవేసేది. దీంతో అన్ని వ్యాపారాలు కలకలలాడుతుండేవి. మనీ రొటేషన్ జరిగి డబ్బు స్థిరాస్తి రంగంలోకి వచ్చేది. రేవంత్ రెడ్డి సర్కారు పాలనలో గ్రామాల ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైంది. దీంతో పాటు ప్రభుత్వ విధానాలు సరిగా లేకపోవడంతో కొంతమంది వ్యాపారులు, రియల్ ఎస్టేట్ వెంచర్ల ఓనర్లు అమరావతిలో పెట్టుబడులు పెట్టడం కూడా ఖమ్మంపై తీవ్ర ప్రభావం చూపిందని అంటున్నారు. దగ్గర 15-13 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్లో తిరుగుతూనే ఉన్నాను. కరోనా అప్పుడు కూడా రియల్ ఎస్టేట్ బాగానే ఉంది. రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో పెట్టుబడులు పెట్టాలని కొత్తగా వచ్చేవాళ్ళు ఎవరు రావట్లేదు. ఇల్లు కొనుక్కున్నాం అనుకున్న వాళ్ళు ఎవరు కొనే పరిస్థితి లేదు. రియల్ ఎస్టేట్ సంబంధించి ఏ విధమైన లావాదేవీలు జరగక సంవత్సరం అవుతా ఉంది. ఇవాళ పరిస్థితి ఎట్లా ఉందంటే, మధ్యతరగతి ఫ్యామిలీలు చిన్న ప్లాట్ ఉంటే వాళ్ళు అమ్ముకొని వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుందామన్నా పెళ్ళిళ్ళు వాయిదా వేసుకునే పరిస్థితి వచ్చింది. సామాన్యుడు బతకాలంటే రియల్ ఎస్టేట్ మంచిగా ఉంటేనే, సామాన్యుడు కూడా ఏదో ఒక డబ్బులు ట్రాన్సాక్షన్ అవుతుంటేనే అందరి దగ్గర డబ్బులు ఉంటాయి. రైతులు కూడా మంచి హ్యాపీగా ఉన్నారంటే అది లేదు. ఎవ్వరు మంచిగా లేరు. ఈ సమాజం ఇప్పుడు ఎట్లుందంటే, మార్కెట్లో ఏ వర్గాలు, ఒక వర్గం కూడా మంచిగా ఉంది అనడానికి మాకేమీ కనిపించలేదు. రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన హైడ్రాతో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలైంది. అన్ని అనుమతులున్న భూములు, అందులోని నిర్మాణాలను సైతం ప్రభుత్వం దగ్గరుండి కూలగొట్టిస్తుండటంతో కొన ఊపిరితో ఉన్న రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా వెంటిలేటర్ మీదకు వెళ్లిపోయింది. క్లారిటీ లేని ప్రభుత్వ వ్యవహారాలు, రియల్ రంగాన్ని నిలబెట్టే ఉద్దేశం ప్రభుత్వ పెద్దల్లో కనిపించకపోవడంతో రియల్ రంగం పూర్తిగా కుదేలైపోయింది.